గౌరవ తెలంగాణ ఉద్యోగులకు మరియు తెలంగాణ పెన్షనర్స్కు నా నమస్కారములండి. ఈవేళ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది. నిన్న నా వీడియోలో ఈ రీఫండింగ్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత దానికి సర్క్యులర్ మెమో ఏంటి, ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది గత వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియోకు కంటిన్యూషన్గా ఈవేళ నేను ఈహెచ్ఎస్ రీఫండ్ రిక్వెస్ట్ లెటర్స్ మనము తయారు చేసుకోండి ఈవేళ. ఎందుకంటే ఈవేళ ఆదివారం కాబట్టి మీరు రిక్వెస్ట్ లెటర్స్, ఆ తర్వాత వచ్చేసేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అవి మన డీడీఓలకు కానీ, ట్రెజరీ ఆఫీసర్స్కి కానీ, పెన్షన్ ఆఫీసర్స్కి కానీ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరు డబుల్ డిడక్షన్ అయిన వాళ్ళు మాత్రమే, సింగిల్ స్పౌజ్ ఎంప్లాయీస్ అక్కర్లేదు. ఓన్లీ డబుల్ డిడక్షన్ అయినప్పటికీ 2 పెన్షన్లలో ఒకే ఇంట్లో 2 పెన్షన్లలో కట్ కావడము, ఒకే ఇంట్లో 2 శాలరీస్లో కట్ కావడము, ఒకే ఇంట్లో ఒక శాలరీలోను ఒక ఫ్యామిలీ పెన్షన్లను కట్ కావడము, ఇటువంటివి ఏదన్నా ఉంటే మనము జాగ్రత్త పడాలన్నమాట. దాని గురించి విధి విధానాలు అన్నీ నేను గవర్నమెంట్ సర్క్యులర్ మెమోను ఉద్దేశించి మొత్తం మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఆ మెమోను కూడా పెట్టడం జరిగింది. ఈవేళ నా తెలంగాణ ఉద్యోగస్తుల కోసం, పెన్షనర్స్ కోసం నేను రిక్వెస్ట్ లెటర్స్ తయారు చేశానండి. ఈ రిక్వెస్ట్ లెటర్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఆ రిక్వెస్ట్ లెటర్స్ మీకు పీడిఎఫ్ ఫామ్లో ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మీరేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే వర్డ్లో కూడా పెట్టానండి. ఒకసారి చూడండి. వాటి గురించి నేను క్షుణ్ణంగా మీకు తెలియజేసి ఈ వీడియోని నేను ముగిస్తాను. మరి రిక్వెస్ట్ లెటర్స్ ఒకసారి చూస్తామా? ఇక్కడ చూడండి, ఇది మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే స్పౌస్ కేసులో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇద్దరికీ కట్ అయితే ఈ యొక్క లెటర్ పెట్టాల్సి వస్తుందండి. ఇది నేనే తయారు చేశాను. కాస్త మార్పులు చేసుకొని చేయండి. లేని పరిస్థితిలో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు పేర్లు రాసేసి ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా ఇచ్చేసినా సరిపోతుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది పీడిఎఫ్ ఫామ్లో పెట్టాను. దీన్నే వర్డ్ ఫామ్లో కూడా పెట్టాను. అది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది తీసుకొనేసి ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క లెటర్ గురించి మీకు ఒక చిన్న వివరణ ఇస్తానన్నమాట. సో దిస్ ఈస్ ద రిక్వెస్టింగ్ లెటర్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ స్పౌజ్. ఇక్కడ చూడండి, రేపు తప్పనిసరిగా ఇచ్చేసేసేయండి. ఈ డేటు రేపు సోమవారం మీరు డీడీఓ గారికి తప్పనిసరిగా ఇచ్చేసేయాలి. ఇక్కడ చూడండి, మీ పేరు రాయండి, మీ ఎంప్లాయీ ఐడి రాయండి, మీ యొక్క డిసిగ్నేషన్ రాయండి, మీ యొక్క డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్, లేకుంటే ఇరిగేషన్ ఏదైతే అది రాసేసేయండి. తర్వాత వచ్చేసి ఆఫీస్ రాయండి, మీ జిల్లా రాయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఆయన అడ్రస్ అంతా రాసేసుకోండి. ఇక్కడ ఒకవేళ నేను రాయను, నేను టైపే చేస్తానంటే ఇది వర్డ్ ఫామ్లో ఉంటుంది. ఆ వర్డ్ ఫామ్లో తీసుకొని చిన్న మార్పులు చేసేసుకున్నారంటే మీకు లెటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. మీకు ఇక్కడ వచ్చేసేసి ఈహెచ్ఎస్ రిక్వెస్ట్ ఇదంతా ఒకసారి చూసుకోండి. ఏదైనా మార్పులు కావాలంటే మార్పులు చేసుకోండి. డీడీఓ గారు ఏమైనా మార్చాలంటే మార్చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి డీడీఓ గారి ఇష్టము, ప్రతి ఒక్కటి ట్రెజరర్ గారి ఇష్టమే కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తాయి కాబట్టి. తర్వాత దీంట్లో ఏం మార్పు ఉండదు. రెఫరెన్స్ నిన్న ఇచ్చిన మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క మెమో, దిస్ ఈజ్ మెమో, సర్క్యులర్ మెమో. ఓకే, మనకు చూడండి చిన్నగా ఈజీగానే పెట్టేసేయడం జరిగిందనమాట. ఏమేమి పెట్టుకున్నాం ఇక్కడ మనము ఈ విధంగా నాకు 2 జీతాల్లో కట్ అయిపోయినాయండి. ఆ తర్వాత వచ్చేసేసి ఈ యొక్క రెఫరెన్స్ ప్రకారము నేను ఈ యొక్క క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువన్నీ నేను పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసేసి మీరు దయచేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇది నాకు తోచిన విధంగా నా నాలెడ్జ్కి సంబంధించి నేను రాయడం జరిగిందండి. ఇంకొంచెం నాలెడ్జ్ ఉండి దీన్ని ఏదైనా మార్చుకోవాలనుకుంటే మీరు వర్డ్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని చక్కగా మార్చుకొని దీనికన్నా మంచిగా మీరు డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏమేమి పెట్టాలి అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎంట్లో ఈరోజు రెడీ చేసేసుకోండి. ఇవన్నీ రెడీ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి కాపీ ఆఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇదేంటంటే ఈ కాపీ ఏంటంటే మీరిద్దరు భార్యాభర్తలు అని ప్రూఫ్ ఇచ్చే ఒక సర్టిఫికేట్ని మనం తప్పనిసరిగా పెట్టాలి. ఒకవేళ ఇది కాకపోయినా డీడీఓ గారు ఏమడుగుతారో ఆ సర్టిఫికేట్. తర్వాత కాపీ ఆఫ్ ఎంప్లాయీ ఐడి సర్టిఫికేట్స్ బోత్ స్పౌస్, ఎందుకంటే ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాబట్టి. పెన్షనర్స్ది నేను తర్వాత చెప్తానమాట. ఆ తర్వాత వచ్చి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆధార్, ప్రతి ఒక్కటి మీరు పెట్టేసేయండి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ శాలరీ స్లిప్స్ షోయింగ్ ఈహెచ్ఎస్
డిడక్షన్. తర్వాత ఇంకేదన్నా డీడీఓ గారు అడిగితే ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి, ఇవి 5 ఉన్నాయి కదా నేను ఇస్తా, ఇవి 4 ఇస్తానని మాత్రం మీరు ఆర్గ్యూ పెట్టుకోవద్దండి. డీడీఓ గారు ఏమేమి అడిగితే అవన్నీ, ఎందుకంటే ఆఫ్టర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద డీడీఓ దెన్ ద ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్. ఇది క్లియర్గా మనకు మెమోలో ఉంది. డీడీఓ గారు కానీ ట్రెజరర్ గారు కానీ ఆఫ్టర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్, అందుకే నేను లాస్ట్లో చూశాను, మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే ఈ యొక్క ప్రాసెస్ మేబీ స్టార్టెడ్ అని చెప్పేసి. ఈ విధంగానే మనం పెద్దవాళ్ళకి లెటర్లు పెట్టాలా, గుర్తుంచుకోండి. మీ అందరికీ తెలిసిందే. ఇక దీన్ని ఇంకొంచెం మీరు డెవలప్ చేయాలంటే మీరు వర్డ్ ఫామ్లోకి వెళ్ళండి, డెవలప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆ మీ సంతకం పెట్టేసేసి మీ పేరు రాసేసి ఇచ్చేసేయండి. మీకు రేపటితో ప్రాసెస్ స్టార్ట్ కావాలి, ఎందుకంటే బిల్లులు స్టార్ట్ చేస్తారు చేయడం. మనకేంటంటే ఇది సప్లిమెంటరీ బిల్ ఒకటి కావాలా, ఆ తర్వాత డిడక్షన్ స్టాప్ చేయాలా, అది డీడీఓ గారి బాధ్యత అనుకోండి. ఎందుకంటే ఆయన సాటిస్ఫై అయిన తర్వాత తప్పనిసరిగా నెక్స్ట్ మంత్కు డిడక్షన్ స్టాప్ చేయాల్సిందే, ఎందుకంటే మనకు సర్క్యులర్ మెమోలో ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇక నెక్స్ట్ మనం పెన్షనర్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, ఇది పెన్షనర్ రిక్విజిషన్ ఫామ్ అండి. ఒకవేళ పెన్షన్లో అంటే ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి పెన్షన్లలో డిడక్ట్ అయి ఉంటే, లేని పరిస్థితుల్లో ఒకరు పెన్షన్ తీసుకుంటూ ఒకరు సర్వీస్ పెన్షన్ తీసుకుంటూ ఉంటే అవి కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించుకొనేసేసి మీరు మన ట్రెజరర్ గారికి లేదంటే పెన్షన్ ఆఫీసర్ గారికి మనం పెట్టాలి. అందుకే నాకు ఇక్కడేమో మీ పేరు రాయండి, మీ పెన్షన్ ఐడి రాయండి, ఆ తర్వాత ఏ ట్రెజరీ నుంచి వస్తున్నారో, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రాయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ టుదా అని పెట్టాను, మరి ఎస్టీఓ గారికో డిటిఓ గారికో అనేది అక్కడ చెప్తారు, అది రాసేసేయండి. లేని పరిస్థితుల్లో ఇది కూడా మీకు వర్డ్ ఫామ్ ఒకటి పెట్టాను, మీరు ఒకవేళ కంప్యూటర్ ఉండి ఇలాంటి ఎవరైనా కంప్యూటర్ సహాయకులు ఉంటే ఆ వర్డ్ ఫామ్ తీసుకొనేసేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పాయింట్స్ కొట్టేసేసి టోటల్గా మార్చచ్చు. లేదు ఈ లెటర్ ఇంకా బాగలేదు, ఇంకొంచెం నేను మారుస్తాను అని చెప్పి పెద్దలు, ఎందుకంటే పెన్షనర్స్ అంటే చాలా తెలివైన వాళ్ళే ఉంటారు, ఎందుకంటే గతంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి తెలివైన వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఈ లెటర్ బాగాలేదు నేను ఇంకొంచెం మార్చుకోవాలంటే మీరు వర్డ్ ఫామ్ ఉండి తీసుకొనేసేసి కొద్దిగా మీరు ఈ లెటర్ను ఈ డ్రాఫ్టింగ్ను డెవలప్ చేసుకోండి. ఎస్, ఈ లెటర్లో చూడండి మనం ఏంటంటే మనము ఈ యొక్క ట్రెజరీ ఆఫీసర్కి మనం పెట్టాల్సి వస్తుంది అనమాట. సో రెస్పెక్టెడ్ సార్ మేడం, ఆ ట్రెజరీ ఆఫీసర్ గారు కానీ పెన్షన్ ఆఫీసర్ గారు కానీ మగవాళ్ళు అయితే సార్ అని పెట్టండి, లేకపోతే ఇది మేడం అనేది తీసేసేయండి. లేకపోతే పరిస్థితుల్లో మేడం గారు ఉన్నారనుకోండి ఆ సార్ అని తీసేసేయండి. ఓకే, తర్వాత ఇదంతా మీకు సబ్జెక్టు. ఆ తర్వాత వచ్చేసేసి ఇది వచ్చి మీకు సర్క్యులర్ నంబరు. ఇక్కడ వచ్చేసేసి పెన్షన్ అని ఉంది. ఇక్కడ చూడండి స్పౌస్ కేస్, స్పౌస్ కేస్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి కంట్రిబ్యూషన్ ఇన్ స్పౌస్ కేస్ అని రాశాను. కంట్రిబ్యూషన్ ఇన్ హైఫన్ తర్వాత ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ ఉంది అనుకోండి ఫ్యామిలీ పెన్షన్ అని రాయండి. ఓకే, సర్క్యులర్ ప్రకారము నేను ఎలిజిబుల్, నా యొక్క క్లెయిమ్ నాకు ఇచ్చేసండి, నాకు 2 డిడక్షన్స్ ఎక్స్ట్రాగా డిడక్ట్ అయినాయి అని చెప్పేది 2వ పారాగ్రాఫ్. 3వ పారాగ్రాఫ్ అయితే అయ్యా మీరు ఒకవేళ నేను పెట్టిన డాక్యుమెంట్స్ అంతా మీరు సాటిస్ఫై అయ్యి ఉంటే నా యొక్క ప్రాసెస్ మేబీ స్టార్టెడ్ అని చెప్పేసి అలాగనే రాయాలి మనం. కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఇన్ దిస్ కనెక్షన్ ఐ హియర్ డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్మిషన్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనండి అని చెప్పేసి చేసేయండి. ఆ తర్వాత వచ్చేసేసి ఈ యొక్క ఎన్క్లోజర్స్ మొత్తము మీరు అక్కడ పెట్టాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్, ఇది అందరికీ పెట్టాల్సిందే తప్పనిసరిగా, ఎందుకంటే స్పౌజ్ను క్లెయిమ్ చేసినప్పుడు తప్పనిసరిగా మీ ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పేసి డిసైడ్ చేయాల్సిన సర్టిఫికెట్. ఇది కూడా ఏంటి, ట్రెజరీగా ఆఫీసర్ గారు ఏ సర్టిఫికెట్ అయితే ఆ సర్టిఫికెట్ తప్పనిసరిగా మనం పొందుపరచాలి. అంతేగాని ఏదో అంటే నా ఎక్స్పెక్టేషన్ కొద్దీ నేను పెట్టడం జరిగింది, కానీ ఆ ట్రెజరీ ఆఫీసర్ గారు ఏమడిగితే అదే పెట్టండి. వారు సాటిస్ఫై కావాలా, ఆ తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత కాపీ ఆఫ్ పెన్షనర్ ఐడి కార్డ్స్ ఆఫ్ బోత్ స్పౌస్, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డ్స్, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ పెన్షనర్ డ్రాయింగ్ స్లిప్స్ షోయింగ్ ద ఈహెచ్ఎస్ డిడక్షన్. ఓకే, తర్వాత ఇంకా ఏమడిగినా ఈ యొక్క పెన్షన్ ఆఫీసర్ గారు, సంబంధిత పెన్షన్ ఆఫీసర్ గారు ఏమడిగినా అవన్నీ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఈవేళ కొంతవరకు మొత్తం వర్క్ చేసుకోండి, రిక్వెజిషన్ లెటర్ రాసి పెట్టుకోండి, ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోండి. రేపు పొద్దున్నే వెళ్ళండి పెన్షన్ ఆఫీస్కు, సార్ ఏమడిగితే అవి వాటికి యాడ్ చేసి తర్వాత సబ్మిట్ చేసుకోండి. కాబట్టి మీరందరూ ఒకవేళ డబుల్ డిడక్షన్ జరుగుంటే ఒక డిడక్షన్ క్లెయిమ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఈ నెల నుంచి డిడక్షన్ను ఆపుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ లెటర్స్ మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా మీరు వాడుకోండి, నేను చాలా చాలా సంతోషపడతాను. ఒకవేళ ఈ లెటర్స్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలంటే మీకు వర్డ్ ఫామ్లో ఉన్నాయి, ఆ ఫామ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంకొంచెం డెవలప్ చేసుకోండి, లేదంటే ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. మీ అందరికీ నా నమస్కారములండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎల్లప్పుడూ
విద్య ఉద్యోగ తాజా సమాచారాలతో మీ ముందుంటాడు మీ రవి ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.